సభాధ్యక్షుడు ఈనాటి వేదిక మీద ఉన్న పెద్దలు మరియు వేదిక కింద ఉన్న పెద్దలందరికీ జై భీమ్. నన్ను మాల యాక్చువల్గా నేను మాదిగా మా కులంలో పుట్టినందుకు తప్పు నాది కాదు. కానీ నేను కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్న పక్కా అంబేద్కర్ వాదు. కుల నిర్మూలన కోసం నిరంతరం పోరాటం చేయాలనుకుంటున్నవాడిని. అంతేగాని నా కులం గొప్పది, నా కుల పురాణాలు గొప్పవి, మాలలు గొప్పోళ్ళు, మాదిగోళ్ళు గొప్పోళ్ళు. నువ్వు గొప్పడు అయిన తర్వాత నిన్ను అంటరాని వాడిగా చూసింది వాడు. నువ్వు గొప్పడివైతే నిన్నెందుకు ఇంకా నీ వృత్తి నిన్ను అంటరానితనంలో ఇంకా నెట్టేస్తుంది. ఏ కుల పురాణాల పేరు మీద నేను కుల పురాణాలు నమ్మను. మీకైతే చెప్పదలుచుకుని ఇస్తున్నారు. ఎందుకు కులం పురాణం నమ్మాలి? ఎక్కడ ఆధారం ఉంది కుల పురాణాలకు? సో కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా కులం నిర్మూలనవాదిని. మనం కుల నిర్మూలనవాదులుగానే ఉద్యమం చేస్తే తప్ప ఎక్కడ ఒక రెడ్డోడు రెడ్డి సంఘం పెట్టుకొని ఆ రెడ్డి పార్టీనే ఆ రెడ్డి నా కులం రెడ్డి కులం అని చెప్పి రాజ్యాధికారం తెచ్చుకుంటాడా? ఎక్కడ? ఏ కమ్మోడు తెచ్చుకున్నాడా? ఏ బాబునోడు తెచ్చుకున్నాడా? మరి ఎందుకు వాళ్ళేం తెచ్చుకోవట్లేదు? నేను అందరి నాయకుని అంటున్నారు వాళ్ళు. నేను అందరి నాయకుని అంటాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లేదంటే మా కేసీఆర్, రేవంత్ రెడ్డి. మేము అందరి నాయకులు అంటారు. వాళ్ళు ఒక మాదిగ నాయకులు, మాల నాయకులు అన్నారు కదా. మరి మనం ఎందుకు మాల నాయకులుగా మాదిగ నాయకులుగా ముద్రేసుకోవాలి? మనం ఎందుకు ఈ భారతదేశానికి లీడర్స్ కాకూడదు? ప్రపంచ మేధావిని అంబేద్కర్ని పట్టుకొని మనము కుల మేధావిగా ఎందుకు చిత్రీకరించుకోవాలి? ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 78,032 విగ్రహాలు ఉన్నాయి అంబేద్కర్. ఒక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కలుపుకుంటే 78,032 విగ్రహాలు ఉన్నాయి. ప్రపంచ దేశంలో ఎవరికి లేవు అన్ని విగ్రహాలు. ప్రపంచంలో 157 దేశాలలో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఎన్ని దేశాలలో? 157 దేశాలలో. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయా అన్ని విగ్రహాలు? మరి అంత ప్రపంచ మేధావిని, ప్రపంచ నాయకుని పట్టుకొని కుల నాయకునిగా చేస్తా అంటే ఎట్లా? మీరు మహర్ నాయకునిగా చిత్రీకరిస్తా అంటే ఎట్లా? మాల నాయకునిగా చిత్రీకరిస్తా అంటే ఎట్లా? సో అందుకే మనం రాజకీయ అధికారంలోకి రావట్లేదు. అందుకే మన ఆలోచనలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కాన్షీరామ్ గారు ఒక 24 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఒక మాయావతి అనే ఒక అంటరాని మహిళ 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగాడు. ఒకసారి కూడా కాదు. ఎన్నిసార్లు? ప్రపంచ రికార్డు. అది ప్రపంచ రికార్డు, భారతదేశ రికార్డు కాదు అది. మరి ఇంత నాకైతే మీసాలు లేవు. మీసాలు మెలేస్తున్న మగవాళ్ళంతా ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాల మాదిగళ్ళు, ఇంకా ఈ ఉపకులాలు కూడా. ఒక ఎమ్మెల్యే కూడా గెలుతలేదు మీకు. ఇప్పుడు ఇంతగానం మొత్తుకుంటున్న మందకృష్ణ మాదిగ డిపాజిట్ గల్లంత అయింది 3 సార్లు పోటీ చేస్తే. మా కాన్స్టిట్యున్సీ. నేను వరంగల్ ఎంపీగా ఇండిపెండెంట్ పోటీ చేసిన. ఆయన 6 జాతీయ పార్టీల మద్దతుతో పోటీ చేస్తే 6,000 ఓట్లు వచ్చినాయి. నేను 24,000 ఓట్లు వచ్చింది నాకు సింగిల్. నేను అంటున్న ఈ సందర్భంగా అసలు మన చిప్పు మన కులం పరిమితులలో ఉంటే మనం రాజ్యం చేయలేము. మన చిప్పు కుల నిర్మూలన సిద్ధాంతం అయిపోతే రాజ్యం చేయగలుగుతాం. జాతి తోడో సమాజ్ జోడో అని కాన్షీరామ్ నినాదం ఇచ్చాడు. కులాన్ని నిర్మూలిద్దాం, సమాజాన్ని నిర్మిద్దాం అన్నాడు. కానీ నా చెమ్మార్ సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం అనలే అక్కడ. కాబట్టి దయచేసి నేనేమంటున్నానంటే, ఇక్కడికి వచ్చింది నేను మాలల జేఎస్ అంటే నేను సునీల్ కుమార్ గారిని కూడా అడిగిన, మీరు ఎయిమ్ అంటే వచ్చాను నేను. ఎయిమ్ అనే సంస్థ సునీల్ కుమార్ గారిది ఉంది. ఏంటిది? అంబేద్కర్ ఇండియా మిషన్. ఎందుకంటే అంబేద్కర్ను నేను
నా రూపం కూడా అంబేద్కర్ లాగానే ఉంటుంది. నేను అద్దాలు కూడా అట్లే పెట్టుకుంటా, నేను డ్రెస్ కూడా అట్లే వేస్తా. అదొక వరం నాకు. జై భీమ్. అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో చదువు చెప్పేస్తున్నా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువు చెప్పిన, అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్లో చదువు చెప్పిన, ప్రపంచంలో టాప్ యూనివర్సిటీస్కు చదువు చెప్పొచ్చిన ఏ అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్స్. జై భీమ్. మాకు ఇల్లు గతి లేదు, ఇల్లు కూడా చిన్న గజం జాగగల గతి లేదు. మాదిగవాడల్లో ఇంటింటికి అడక్క తిని బతికినోని నేను. ఇంటింటికి ఇంత అడుక్కొని తిని బతికినా. నేను చేయని కూలంటూ లేదు. నా 10th క్లాస్ రిజల్ట్స్ నేను హోటల్లో కార్మికునిగా పనిచేస్తూ చూసుకున్న రిజల్ట్. టాపర్, స్కూల్ టాపర్ అయినా, ఎన్నడూ స్కూల్ పోలేదు. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమైనవి? మై స్పిరిట్ ఈజ్ అంబేద్కర్, మై గాడ్ ఈజ్ అంబేద్కర్, ఐ బిలీవ్ మై లివింగ్ గాడ్ యాజ్ అంబేద్కర్. ఫ్రెండ్స్, మనం చాలా వరకు మూలాలను గురించి పరిశీలించకుండా మాట్లాడుతున్నాం, ఫెరిఫెరల్గా మాట్లాడుతున్నాం, పైన వాటి మాత్రమే చూసి మాట్లాడుతున్నాం. వాస్తవ చరిత్రలోకి వెళ్ళట్లేదు మనం, వాస్తవాలను గ్రహించట్లేదు మనం. అందుకే మనం కులవాదులుగానే మిగిలిపోతున్నాం. అందుకే మనకు రాజ్యం రావట్లేదు. ఒక బ్రాహ్మణుడు కత్తి లేదు, తుపాకీ లేదు, సంకలో తుపాకీ లేదు, వాటి రాజ్యాన్ని వెళ్తున్నాడు. ఇలా ప్రపంచాన్ని కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఒరయ్యో చేతిలో కత్తెమె లేదు, సంకలో తుపాకీ లేదు, ఒరయ్యో బాపనోడు రాజ్యం ఎట్లా ఏలుతున్నాడు అని మాస్టర్జీ రాశాడు ఒక పాట. సంకలో తుపాకీ లేదు, చేతిలో కత్తి లేదు, ఈ భారతదేశాన్ని కాదు మొత్తం ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధమవుతున్నాడు ఇవాళ. ఇంత ప్రపంచం మీద ఏమైనా అంబేద్కర్ను మనం పెట్టుకొని మనం కనీసం ఈ కమ్మను, ఈ రెడ్డి, అసలు వీళ్ళు ఎవరు మనకు పోటీ కాదు నా దృష్టిలో. మీరు అనుకుంటారు పోటీ, నా దృష్టిలో వీళ్ళు పోటీ కూడా కాదు. మనకు పోటీ కాదు. యాక్చువల్గా వాళ్ళ జనాభా ఎంత అని పోటీ? కమ్మలో 3% జనాభా, మాలోల జనాభా ఎంత? 12%. ఇక్కడ మాలోల జనాభా ఎంత? 12 to 14, 12 నుండి 14% ఉన్నది. 14% ఉంది. 14% ఉన్న మాలలు ఆఫ్టర్ ఆల్ 3% ఉన్న కమ్మలతో చేతిలో చిత్తుగా ఓడిపోతాం. ఆయన వాడిచ్చే టికెట్ కోసం ఆశపడుతూ క్యూలు కడుతున్నాం. సిగ్గు మనకు లేదా, వానికి లేదా? 5% రెడ్. మీకు ఎంత రెడ్లు ఎంతమంది ఇక్కడ? నాకు తెలియదు, అంత ఐడియా లేదు. రెడ్ 5% ఉంటారా రెడ్లు ఇక్కడ? 5 to 6% ఉన్న రెడ్ల చుట్టూ తిరుగుతాం మనం. అది సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటాం మనం. ఇవాళ మాలోళ్ళు పెద్ద తురుముఖాన్లు, ఒకప్పుడు తురుముఖాన్లని కావచ్చు భయ్. నేను తురుముఖాన్లు. ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి? వాట్ ఈజ్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి? సునీల్ కుమార్ మీద గారి మీద కేసు పెడితే ఆయనను రక్షించుకునే దమ్ము మన లోపల ఉందా? దట్ ఈస్ పవర్ ఆఫ్ అంబేద్కరిజం. దట్ ఈస్ పవర్ ఆఫ్ అంబేద్కరిజం. సో ఇవాళ మనం మన నాయకుడిని రక్షించుకోవాలి. ఫస్ట్ we must choose our leader. A leader can change the society. ఒక లీడర్ ఈ సమాజాన్ని మారుస్తాడు. ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని మార్చేది ఎవరు? లీడర్. మన సమాజాన్ని ప్రేమించే లీడర్ కావాలి. అందుకే నేను లీడర్లను తయారు చేయడానికి వచ్చిన, కుల నాయకులను తయారు చేయడానికి రాలే. I came here to build the leadership among the malas. అని మిమ్మల్ని మాల కుల నాయకులుగా తయారు చేయడానికి రాలేదు. I want to build you as a leader of this entire ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు రేపు ముఖ్యమంత్రి కావాల్సింది ఎవరు? 14% ఉన్న మాలలు కావాలన్నా, 3% ఉన్న కమ్మలు కావాలన్నా, లేదంటే కాపులు మొత్తం అందరు కలిపితే, ఒక్క కులం కాకుండా చెట్టి బలిజ, ఆ బలిజ, ఈ బలిజ అందరు కలిపితే 30% అవుతారా వాళ్ళంతా? కాపులు ఒక్కరిగా సింగిల్గా ఎంత ఉంటారు? మాలలు అంత ఉంటారా?
ఉండరు కదా, 9% ఉండొచ్చు నాకు తెలిసి. సో కాపులు కూడా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాదు. ఓన్లీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈజ్ మాలా.